సమర్థతే ఉంటే కనుక తక్షణమే ఈ పథకాలన్నింటినీ రెస్టోర్ చేయమని మేము డిమాండ్ చేస్తాం. అతను పెట్టే కార్యక్రమాలకు మేమంతా కూడా పూనుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇటీవల నెల కొడితే వ్యవహరిస్తూ వచ్చిందో అలాగనే ఈ అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీల పైన ఈ ప్రభుత్వం దమనకాండను కొనసాగించేదానికి పూర్తిగా తీసుకునిందా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అని మేము అడుగుతాం. ప్రాంతంలో ఒక మహిళను, దళిత మహిళను అత్యంత గుర్తించినారు. అదేవిధంగా నిన్న ఇక్కడ ఒంటిమిట్ట మండలం పీఠపోయి చావు బతుకుల మధ్య రిమ్స్లో ఉన్నటువంటి పరిస్థితి. మొన్న తూర్పుగోదావరి జిల్లాలో సదా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సవినయంగా తెలియజేస్తూ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. ప్రవేశపెట్టాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. జై భీమ్, జై. అక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆవిష్కరణ చేస్తామని చెప్పేసి కూడా సవినయంగా తెలియజేస్తాం. ఇప్పుడు నాయకుడు సమాజాన్ని నుంచి దూరం చేయబడినటువంటి గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు 2019 నుంచి 2024 వరకు అవి ఆఫ్ చేసినారు. మరి మేము అప్పుడు కూడా ఎన్నోసార్లు కూడా మేము ప్రభుత్వానికి విన్నవించినా కూడా అవి మొదలు కాకుండా అది ఏదో అమ్మఒడి ఇంకో అన్నీ ఇవ్వడం జరిగింది. కానీ అది కరెక్ట్ కాదు. అసలు ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు కార్పొరేషన్లకు ఎందుకు ఏర్పడినాయంటే ఉపాధి కోసం ఏర్పడినాయి. అది పక్కన పెట్టేసి చేసిన గవర్నమెంట్, మరి ఈ గవర్నమెంట్ మరి ఫుల్ మెజారిటీతో వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం కూడా అన్ని రకాలైన కార్యక్రమాలు మొదలుపెట్టింది. కానీ అతి సంఖ్యాకులు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క సంక్షేమం కోసం ఇంతవరకు కూడా ఎవరేం మాట్లాడలేదు. కాబట్టి జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ తరఫున అందరి మద్దతుతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లకు ఆగిపోయిన సబ్సిడీ రుణాలు ఈ ప్రభుత్వం వెంటనే మరి ఇవ్వాలని, దాని విధి విధానాలు కూడా తెలియజేయాలని మరి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాల భాగంగా కలెక్టర్ కార్యాలయంలో ధర్నాలు చేస్తున్నాము. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే మా యొక్క విన్నపాన్ని మరి మధ్యలో తీసుకొని ఇవాళ, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఈ యొక్క కార్యక్రమం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం.